నా అన్నయ్య అంత్యక్రియలకు హాజరు కావడానికి నేను నిరాకరించినందుకు నా తల్లిదండ్రులు నన్ను ఒక రాక్షసుడిగా పిలుస్తున్నారు. సంవత్సరాల తరబడి నా అన్నయ్య నా జీవితాన్ని నరకప్రాయం చేశాడు. ప్రతి సంభాషణ ఒక ఉచ్చులా ఉండేది. మేము ఉద్యోగం గురించి మాట్లాడుకుంటే, మా ఇద్దరిలో ఒకరికి మాత్రమే నిజమైన కెరీర్ ఉందని అతను నాకు గుర్తు చేసేవాడు. డబ్బు గురించి మాట్లాడితే, నా వైఫల్యాలను నా గర్ల్ ఫ్రెండ్ భరిస్తోందంటే నేను చాలా అదృష్టవంతుడినని చెప్పేవాడు. ఇవన్నీ సరదాగా చెబుతున్నట్లు నటించేవాడు. ఒకవేళ నేను బాధపడితే నాకు హాస్యచతురత లేదని ఎగతాళి చేసేవాడు. రెండేళ్ల క్రితం నా జీవితం అత్యంత దయనీయ స్థితికి చేరుకుంది. నేను ఉద్యోగాన్ని కోల్పోయాను మరియు అప్పుల ఊబిలో కూరుకుపోయాను. ఒక ఫ్యామిలీ డిన్నర్ సమయంలో అతను కేవలం నన్ను ఆట పట్టించడమే కాకుండా నా మనసును తీవ్రంగా గాయపరిచాడు. అందరి ముందు నన్ను పెంచడం వల్ల తల్లిదండ్రులు తమ సమయాన్ని వృధా చేశారని, తన స్థానంలో వారు ఉంటే నాలాంటి కొడుకు ఉండటం చూసి సిగ్గుపడేవారని చెప్పాడు. నేను అక్కడి నుండి వెళ్ళిపోయి అతన్ని బ్లాక్ చేశాను. ఆ తర్వాత మేము ఎప్పుడూ మాట్లాడుకోలేదు. ఆ తర్వాత కొన్ని నెలల క్రితం అతను ఒక కారు ప్రమాదంలో మరణించాడు. నేను తీవ్రమైన షాక్కు గురయ్యాను, కానీ అంత్యక్రియల సమయం వచ్చినప్పుడు నేను అక్కడికి వెళ్ళలేకపోయాను. నా జీవితంలోనే అత్యంత దయనీయమైన సమయంలో అతను నన్ను అవమానించిన జ్ఞాపకం ఉండగా, ఇప్పుడు అక్కడ నిలబడి అంతా బాగున్నట్లు నటించడం నా వల్ల కాలేదు. ఇప్పుడు నా తల్లిదండ్రులు ఆ అంత్యక్రియలు అతని కోసం కాదని, వెనుక మిగిలిపోయిన వారి కోసం అని చెబుతున్నారు. నేను అక్కడికి రానందుకు నేను ఒక క్రూరమైన వ్యక్తిగా వారు భావిస్తున్నారు. ఇప్పుడు వారు చెప్పేది నిజమేమో అని నేను ఆలోచిస్తున్నాను.